తెలుగు రాష్ట్రాలు మహాశివరాత్రి పండుగ శోభను సంతరించుకున్నాయి. ఏపీ, తెలంగాణలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. పండుగను పురస్కరించుకొని తెల్లవారుజామునే శివాలయాలకు పోటెత్తారు భక్తులు. పవిత్ర స్నానాలు ఆచరించి స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లాలోని శ్రీ ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దేశంలోని అతి పురాతన ఆలయాల్లో ఒకటిగా ఏర్పేడు మండలం గుడిమల్లం ఆలయానికి గుర్తింపు ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు లింగాకారంలో ఒకే చోట దర్శనం ఇచ్చే ఏకైక శివాలయం ఇది. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ శివరాత్రి రోజున భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గుడిమల్ల ఆలయం నుంచి అప్డేట్స్ మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, భక్తులు చాలా మంది అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? భక్తుల స్పందన ఏంటి? అరుణ, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాల్లో శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. అదే కోణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా, ఇటు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శివాలయాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగుతుంది. ప్రస్తుతం మనం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో గుడిమల్లంలో ఉన్నటువంటి ఈ పరశురామేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము. భారతదేశంలోనే అతి పురాతన శివాలయాల్లో ఒకటిగా ఉన్నటువంటి ఈ గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వేలాదిగా భక్తులు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయానికి విశిష్టత నేపథ్యంలో, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నేపథ్యంలో 3వ శతాబ్దానికి చెందినటువంటి అతి పురాతన శివాలయం కావడంతో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. శివనామస్మరణ చేసుకుంటూ మహాశివరాత్రి పర్వదినాన పురస్కరించుకుని భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. శివకేశవులకు భేదం లేదు. మహాశివరాత్రి వేళ త్రిమూర్తులు ఒకే లింగం పైన దర్శనమిస్తూ అతి పురాతనమైనటువంటి ఆలయమైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువైనటువంటి అతి పురాతన ఆలయం కావడంతో భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. అతి పురాతన శివాలయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత నేపథ్యంలో ఈ ఆలయంలో వద్ద ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఆలయానికి ప్రత్యేక ప్రాముఖ్యతనిస్తూ ఈసారి ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్ మేనేజ్మెంట్ విషయంలో ఆలయ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఆలయం వద్ద పెద్ద ఎత్తున అయితే భక్తులు తరలి వస్తూ ఉన్నారు. స్వామివారి దర్శనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో స్వామివారి దర్శనం జరుగుతూ ఉంది. ఓకే మూర్తి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం, శంభులింగేశ్వర ఆలయంతో పాటు ఆర్మూర్లోని సిద్దులగుట్ట, సిరికొండలోని రామలింగేశ్వర ఆలయం మరియు బోధన్లోని ఏకచక్రేశ్వర శివాలయం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగుతుండగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. శైవ క్షేత్రాలు భక్తుల రద్దీతో కిక్కిరిశాయి. మహాశివరాత్రి సందడికి సంబంధించి మరింత సమాచారాన్ని నిజామాబాద్లోని నీలకంఠేశ్వర స్వామి ఆలయం నుంచి మా ప్రతినిధి కిరణ్ రెడ్డి కుమార్ అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా శివక్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లాలోని కంఠేశ్వర ఆలయంలో ఉన్నాము. కంఠేశ్వర ఆలయంలో ఉదయం నుంచి కూడా సర్వదర్శనాలు చేసుకుంటారు. భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సో ఆలయం సంబంధించి ఆలయ ఈవో ఉన్నాడు. సార్ చెప్పండి, అంటే పొద్దు నుంచి ఎటువంటి రద్దీ ఉంది, ఎలాంటి ఏర్పాటు చేశారు? ఓం నమ శివాయ. ఇందూరు పట్టణం నందు గల శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం నందు ఈరోజు ఉదయము 2 గంటల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అభిషేకాలు, మొక్కులు, దేవాలయ దర్శనము జరుగుతున్నవి. ఇటు కార్యక్రమం నందు భక్తులు చాలా పెద్ద మొత్తంన పాల్గొనుచున్నారు. సామాన్యులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బార్గేట్లు ఏర్పాటు చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్, బార్గేట్లు అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగినది. చూడొచ్చు, ప్రముఖ ఆలయాల్లో శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. సో చూడొచ్చు, మన కంఠేశ్వరంలోని శంభుడిగూడ ఆధారిత శివక్షేత్రంలో విద్యుత్ దీపాలతో, పుష్పాలంకరణలతో అందంగా అలంకరించారు. రాత్రి వేళ మరింత కనువిందుగా చేయనున్నాయి. ముఖ్యంగా లింగోద్భవ కాలంలో జరిగే మంగళహారతి సందర్భంగా భారీగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ బోధన్ నుండి, కామారెడ్డి నుండి, బాన్సువాడ నుండి
చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. వాళ్ళ సౌకర్యార్థము ఇక్కడ ఎందరినో సేవకులను ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు మొత్తంగా మహాశివరాత్రి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సో అర్చనలతో అభిషేకాలతో నీలకంఠేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ తమ దర్శనం చేసుకున్నారు. సో చూడొచ్చు మొత్తంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా వేడుకలు అయితే జరుగుతున్నాయి. సో చూడొచ్చు నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పూర్తిగా భక్తుల రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి. మహాశివరాత్రి సందర్భంగా కాకినాడ జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. సామర్లకోట పంచారామ క్షేత్రంతో పాటు పిఠాపురం పాదగయ క్షేత్రానికి వేకువజాము నుండే భక్తులు భారీగా తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శివరాత్రి ప్రత్యేక పూజలకు సంబంధించి మరింత సమాచారాన్ని పిఠాపురం శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి సన్నిధి నుంచి మా ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలతో భక్తులు పోటెత్తారు. వేకోజాము నుంచి కూడా ఇటు పిఠాపురం పాదక్షేత్రంలో కొలువైనటువంటి శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి ఆలయంతో పాటుగా సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తులు వేకోజాము నుంచి చేరుకొని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు అభిషేకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం నేను పిఠాపురం పాదక్షేత్రంలో ఇక్కడ చూసినట్లయితే కోనేరులో పుణ్యస్నానాలను ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం కొంతమంది అర్చకులు ఉన్నారు, ఆలయ అర్చకులు. సార్, స్వామిజీ చెప్పండి, ఈ పాదగయ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రము. ఇక్కడ శ్రీ స్వామివారి కుక్కుటేశ్వర స్వయంభూమూర్తి గయాసుర సంహరణార్థము కోడి రూపంలో లింగ రూపంలో లోపల స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఇదే విధంగా స్వామివారి నైరుతి దిగ్భాగంలో దత్తాత్రేయ స్వామి కూడా స్వయంభూగా వెలిసి ఉన్నారు. స్వామివారి ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తిపీఠాల్లో పరో శక్తిపీఠం పురోహూతిగా అమ్మవారు విరాజిల్లుతూ ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ తెల్లవారుజాము నుంచి 1 గంట దగ్గర నుంచి కూడా భక్తుల సౌకర్యార్థము స్వామివారి దర్శనాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అభిషేక ప్రియ శివ అంటారు. అంటే అభిషేకం చేస్తే పరమశివుడు చాలా సంతుష్టి అవుతాడని చెబుతారు పెద్దలు. అటువంటిది ఈ రోజున పాదగయ క్షేత్రమును స్నానం ఆచరించి భక్తులంతా కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా విశేష ఫలితాన్ని కలుగు చేస్తుందని చెప్పబడింది. సార్ చెప్పండి, ఇవాళ ఏ కార్యక్రమాలు శివరాత్రి సందర్భంగా నిర్వహిస్తారు? ఎంతమంది భక్తులు వస్తారని అంచనా, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మహాశివరాత్రి ఉత్సవాలు కళ్యాణోత్సవాల్లో భాగంగా 13వ తారీఖు శుక్రవారం కళ్యాణం, వార్షిక కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం ఉదయం వేకుజామున 12:30 భక్తులకు తొలి దర్శనంతో ఈ దర్శనాలు ప్రారంభమైనవి. ఇంకా 2 ఉచిత లైన్లని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా వచ్చే భక్తులకి 2 కిలోమీటర్లు పొడవైన క్యూ లైన్ని సుమారు 10,000 మంది ఒకేసారి ఆ లైన్లో ఉండి ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడము, అంతేకాదు పవిత్ర పాదగయ పుష్కరంలో ఇక్కడ స్నానాలు ఆచరించడం అనేది ఒక నమ్మకంగా ప్రథమ ప్రాధాన్యతగా ఎక్కువ మంది భక్తులు వచ్చే ఆ పవిత్ర పుష్కరంలో స్నానాలు ఆచరిస్తారు. సదరు సందర్భంలో అవాంఛనీయ సంఘటనలు ఏం జరగకుండా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితోటి 12 మంది గజయితగాళ్లతోటి భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. గత కాలంలో ఉన్న గణాంకాల ఆధారంగా సుమారు 2 లక్షల పైన స్నానాలు ఆచరించేగాను 70-80 వేల మంది దర్శనాలు ఆచరించే గణాంకాలు ఉన్నాయి. దానికి ఈ సంవత్సరం పెరుగుదల ఉంటుందనే ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధుల యొక్క ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది మనం చూస్తున్నాము, మహాశివరాత్రి సందర్భంగా పిఠాపురం పాదగయ క్షేత్రానికి దాదాపు 1,00,000 మంది వరకు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. వీరిలో సగం మంది వరకు కూడా స్వామివారిని దర్శించుకుని మహాశివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక చింతనలు గడుపు. మరోవైపు ఏదైతే సామర్లకోట పంచరామ క్షేత్రం ఉందో అక్కడ కూడా దాదాపు వేకువజాము నుంచి వేలాదిగా భక్తజనం చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా పరమశివుని దర్శించుకుని పూజలు అభిషేకాలు నిర్వహిస్తే పుణ్యఫలం సిద్ధిస్తుందని చెప్పి అటు అర్చకులు కూడా చెప్తున్న పరిస్థితి. వీళ్ళ శ్రీనివాస్తో కలిసి కస్పెండ్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ.